రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి మంత్రులు అందాల భామల మోజులు అందాల పోటీల కార్యక్రమాల ద్వారా అధికార గణాన్నంతా ఆ కార్యక్రమం పెట్టడం వల్ల సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులంతా అకాల వర్షాలతోని వడగళ్ల వానలతోని రైతులు దారుణంగా నష్టపోయారు. ముఖ్యంగా చివరి దశలో ఈ రోజు వరకు కూడా ఇంకా మొత్తం కొనుగోలు కాలేదు. రైతుల తరుగు 20 కిలోల వరకు క్వింటాలకు. రైతులు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కడగన్లు చెప్పుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు బారులు తీరారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు వాళ్ళ తరుగు తీస్తున్నారో వాళ్ళకి ఏదైతే ఇంకా కొనుగోలు చేయని వాటి ఉన్నాయో ఇమ్మీడియట్లీ పరిపాలన మీద దృష్టి పెట్టి ఫైర్లను తగ్గించి ఈరోజు కూడా ముఖ్యమంత్రి మంత్రులంతా ఢిల్లీ వీధులలో ఉన్నారు. పరిపాలన అంతా రాష్ట్రంలో పడకేస్తే అదొకటే కాదు, ఇప్పుడు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు చాలామంది తల్లిదండ్రులు కూడా మధ్యతరగతి తల్లిదండ్రులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు దారుణంగా డొనేషన్ల పేరిట రకరకాల ఫీజుల పేరిట మధ్యతరగతి తల్లిదండ్రులని ఒక అప్పుల వైపు నెట్టేస్తున్న ఈ కార్పొరేట్ దుర్మార్గాలని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మరియు చాలామంది సామాన్యులు కూడా మాకు ఎక్కడ ఎవరు న్యాయం చేయట్లేదు, సామాన్యమైన సమస్యలు చిన్న పోలీస్ సమస్యలు కావచ్చు, అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు అండ్ ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి నిదర్శనం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ సుమారు 18 నెలల నుంచి 45 సార్లు ఢిల్లీకి వెళ్ళటము, మంత్రులు వాళ్ళ స్వంత ప్రాంతాలకే పరిమితం అవటము, ఎంతసేపు వాళ్ళ మధ్యన వాళ్ళు గొడవలు పెట్టుకోవడము, రాష్ట్ర పరిపాలనని మొత్తం గాలికి వదిలేశారు. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా డిమాండ్ భారతీయ జనతా పార్టీ చేయడం ఏంటంటే ముందు దయచేసి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని గౌరవించండి. ఎవరైతే ఈరోజు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు ఒక నిస్రువలో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేదే ఒక చలనం లేకుండా అయిపోయింది. ఏదో మీద స్టేట్మెంట్లు, కొన్ని అవినీతి స్కీములు తప్ప ఎటువంటి కూడా ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మర్చిపోయినారు. మొత్తానికి ఏదో కొత్త పేర్లు తీసుకుంటా కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిమాండ్లు ఏంటంటే విద్యార్థులకు జాబ్ క్యాలెండర్స్, మరి రైతులకు ఏదైతే మీరు తరుగు పేరు మీద సుమారు 20 కిలోలు తీశారో ఆ తరుగుకు నష్టపరిహారం మీరే ఇవ్వాలి. మరీ ఎక్కడన్నా మిగిలిపోయినా, మరీ ముఖ్యంగా రైతు బంధు, రైతులందరూ ఇంకా వర్షాకాలం వచ్చేసింది, నైరుతి ఋతుపవనాలు 10 రోజుల ముందు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవటం, రైతుల పట్ల ప్రేమ లేకపోవటం, రైతు భరోసా అంటే పేరు మార్చిండ్రు రైతు బంధుని, రైతు భరోసా ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇమ్మీడియట్లీ రైతు భరోసా విడుదల చేస్తే మాకు ఏదైతే రైతు పెట్టుబడి సాయం కింద విత్తనాలు కావచ్చు, ఇంకా వేరే పంట పనులు కావచ్చు అన్ని చేసుకోవడానికి వీలవుతుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సీనియర్ మంత్రులకు దయచేసి మీలో మొదలైన కుమ్ములాటలున్నా ప్రజలని ఇబ్బంది పెట్టకండి. మీకు ఏదైనా మంత్రి పదవుల గురించి కావచ్చు, లేకపోతే కాంట్రాక్టుల గురించి కావచ్చు, ఢిల్లీకి కట్టే కప్పాల గురించి కావచ్చు, మీరు ముందు ఆలోచనలు మానేసి తెలంగాణ ప్రజల కడగాళ్ళు, కష్టాలు, రైతులు, విద్యార్థులు అందరి పట్ల వాళ్ళ సమస్యల పట్ల దృష్టి పెట్టాలని కోరుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఒక బీజేపీ భరోసా అనేది రాష్ట్రానికి అవసరమని నిరూపితమైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఫోన్లు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, మహిళా సంరక్షణ లేదు, చాలా చోట్ల అకతాయిలు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నో సమస్యలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని రంగాలలో విఫలమైనట్లు రాష్ట్ర ప్రజలను బట్టి వాళ్ళు చెప్పే సమస్యలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రధాన డిమాండ్ ఏంటంటే వెంటనే పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ అవినీతి పథకాలని పక్కన పెట్టి ఏదైతే తెలంగాణ ప్రజలకు ప్రమాణాలు చేసినారో 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 2,500 మహిళలకు కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఇంకా ఏదైతే నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు, మిగతా రైతులకు ఇవ్వాల్సిన ఇంప్లిమెంట్స్ కావచ్చు, వీటితో పాటు 420 వాగ్దానాలు, ఇవన్నీ వెంటనే తొందరగా మీరు
అటువైపు దృష్టి మరచి పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ ఫైర్ తగ్గించి ప్రజలు అది కోరుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి.